నూజివీడ్ నియోజకవర్గం ముస్సునూరు మండలంలోని చింతలపల్లి గ్రామంలో నెలకొన్న భూ సమస్యలపై రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామంలో పర్యటించిన మంత్రి సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు తమ భూములు ఆన్లైన్ నమోదు కావడం లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. భూ సమస్యల విషయంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక రైతు భూమిని ఆన్లైన్లో చేస్తానని 20 రోజులు తిప్పించుకుని 10,000 డిమాండ్ చేశారని రైతులు మంత్రికి తెలిపారు. ఎందుకు మళ్ళీ ఎందుకు మరి రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఊరంతా కలిపి 1 లక్ష రూపాయలు లేదా 5 లక్షలు ఇవ్వాలంటే మాట్లాడి ఎలక్షన్లు పెట్టి ఇప్పుడు పెడితే పెడతాం. రేపటి ఇంకా 4 రోజుల లోపల ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయంటే నీ మీద యాక్షన్ తీసుకోవాలి. నువ్వు ఇంటింటికి తిరుగుతావో లేకపోతే బోర్డు పెడతావో లేదా టర్మ్ చేపిస్తావో ఆన్లైన్ చేయించుకోవాల్సిన వాళ్ళ అన్ని అప్లికేషన్లు దయచేసి విఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయగలరు. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత మీ బాధ్యత ఎంఆర్ఓ లాగిన్కి పంపించడం. పంపించిన తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గర కూర్చోం. ఏమన్నా మా ఊరి ఆన్లైన్ ఉన్నాయి, ఒక రైతులు గొడవ చేస్తున్నారని చెప్పేసి చేయించుకో పని, లేకపోతే మా దృష్టికి తీసుకురా. అంతేగాని నువ్వు ఎక్కడో కూర్చుని తప్పించేదానికి కాదు. నువ్వు ఇక్కడ అర్థమైందా? ఇంకేమన్నాయి విఆర్ఓ సమస్యలు? చెప్పారు అందరూ చేయించుకుంటారు కదండి, మీరు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పేళ్తున్నాను, మళ్ళీ నేను చెప్పినది ఇవన్నీ మామూలు అంటే మాత్రం నా సంగతి తెలియదు. అందరికీ అయ్యేటట్టు మామూలు ఇవన్నీ ఎట్టగా చెప్తారులే ఎమ్మెల్యేలు మినిస్టర్లు అని చెప్పేసి కనుక ఇది దాటేసావా జాగ్రత్త. నువ్వు రేపు టర్మ్ కేపించు. ఆ నోషనల్ చూసావా, నీ లాగిన్లో 100 ఉన్నాయి, 200 ఉన్నాయి నోషన్. నీకు సంబంధం లేదు, నీకు అప్రూవ్ చేసే అధికారం లేదు. కానీ నీ దగ్గర నుంచి వెళ్తేనే నీ లాగిన్లో నుంచి ఎంఆర్ఓకి, ఎంఆర్ఓ నుంచి సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్కి వెళ్తే జాయింట్ కలెక్టర్ క్లియర్ చేస్తుంది. జాయింట్ కలెక్టర్ దగ్గర క్లియర్ చేయించుకునే బాధ్యత నాది. అవే చేయాలి, జాయింట్ కలెక్టర్ చేయాలి. ఒకవేళ లేట్ అయితే నేను మాట్లాడుకుంటా అక్కడ. అంతేగా నువ్వేం పంపించుకోకుండా నేషనల్ టు రెగ్యులర్ చేయొద్దన్నారని నువ్వేదో వీళ్ళందరికీ అమాయకులు చెప్తే పోదాం. తర్వాత ఈ గొర్రెల దారి ఏదో చూసావా, నాకు 2-3 రోజుల్లో ఎవరైనా సరే అవతల పెద్దోడు కానీ చిన్నోడు కానీ దానికి దారి ఇచ్చిన తర్వాత నాతో మాట్లాడాలి. నువ్వు ఎంకరేజ్మెంట్ ఉంటే గొర్రెలకి దారి ఉండాలా అక్కర్లేదా? గొర్రెలు మేయాలా లేకపోతే ఎక్కడ తోలమంటావు? వరి పొలాలు తోలమంటావా? మరి దానికి దారి ఇబ్బంది పడుతుంటే నువ్వు అది ఇప్పించలేవా? ఏం చేస్తాను నువ్వు ఇక్కడ ఉండేది? అట్లా ఇది పద్ధతి కాదు. ఇది పద్దాక వీళ్ళంతా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. మీరు ఎందుకు ఇంకా ఉండేది? మేమే ఉంటాం, మేము మీకంటే ఎక్కువ అందుబాటులో ఉంటాను నేను. ఎప్పుడు చేస్తావు ఇది కొంతమందికి దారి? నీ పవర్ ఏంటి? నీ పవర్ ఏంటి అట్లా? అంటే భూములు కాపాడే పవర్ నీది కదా, అది కాదా? మరి ఏంటి ఆర్ఎన్ తీసుకొస్తాను లేకపోతే ఏం చేస్తాను? నీకు ఏమైనా లావాదేవీలు ఉన్నాయేంటి? ఆర్ఎన్ తీసుకొస్తాను ముందు నీ లెవెల్లో చేయకోకుండా. ఒక 4 రోజుల్లో గొర్రెలు పైకి వెళ్ళే మార్గం లేకపోతే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. గ్యారంటీ కరెక్ట్గా చెప్పి. తర్వాత భూమి లేదో ఈ చేయాలంట కదా ఆన్లైన్లో. ఎన్ని ఉంటాయి అసలు ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎన్ని ఉన్నాయి అప్లికేషన్స్? ఎన్ని ఉన్నాయి? నలుగురికైనా ఆన్లైన్ కావాల్సింది. అందరికి ఆన్లైన్ అయిపోయినాయి. నీ లెవెల్లో రెడ్ మార్క్ కొడతావా లేకపోతే ఎంఆర్ఓకి ఆర్డీఓకి వెళ్తే రెడ్ మార్క్ వస్తుందా? మరి రిజెక్ట్ ఎవరు కొడుతున్నారు? నీ ఉద్దేశం రిజెక్ట్ అవ్వవు అంటే నువ్వే రిజెక్ట్ చేస్తున్నావా? మరి వీళ్ళంతా మా అన్ని రిజెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. ఏంటి కారణం ఏంటి? మరి ఇక్కడంతా ఎందుకు అంటున్నారు మరి ఆన్లైన్ కాలేదని? ఎవరెవరు ఉన్నాయి? ఎవరో చెప్పండి, పేర్లు చెప్పండి. ఎవరెవరు రాలేదు?
ఆన్లైన్ ఎవరెవరు ఉన్నాయి? పేర్లు రాసే లిస్ట్ మీ పేరు చెప్పే ఇంటి పేరుతో రాసుకోబా. పిల్లి రాము సన్ ఆఫ్ సంజయ్ రావు. సర్వే నెంబర్ ఎంత తెలుసా? 222/17. ఇతనికి ఆన్లైన్ ఎందుకు ఎక్కట్లేదు నాకు చెప్పాలి, రేపు కల్లా చెప్పాలి. నీకు తెలిసిపోతుందా ఆన్లైన్ ఎందుకు ఎక్కట్లేదు, ఎందుకు ఎందుకు ఎక్కింది, ఎక్కే అవకాశం ఉందా లేదా చెప్పగలవా? మీరు రిటైర్ ఇచ్చే నేను డీడీఆర్సీలో గట్టిగా మాట్లాడితే రేపు ముక్కలు పాడు వెళ్ళేసి మీ సబ్ కలెక్టర్ గారు అన్ని నెంబర్ ఇచ్చేస్తారా? ఎందుకుంటాయి? మీరు సరిగ్గా పని చేయకపోతే ఉంటాయి. వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర కూర్చో సాల్వ్ చేయి. మీకేం బాధ్యత ఉండదా? జీతాలు తీసుకుంటారు కదా. ఎవరా పేరు? ఇది ఫోన్ నా ఫోన్ నేను చెప్తాను. రావాలి కదా. ఎవడు పెట్టాడు నోషనల్? ఎవడు పెట్టాడు నోషనల్లో? ఎందుకు పెడతారు? హలో, ఇష్యూ టు యువర్ నోటీస్. ముక్కర్లపాడు నోషనల్ అకౌంట్లో నుంచి పెట్టారు కదా. యా, సబ్ కలెక్టర్ గారు వెళ్ళారు. షీ సాల్వ్డ్ ఐ థింక్ టు సమ్. ఇప్పుడు గోకులంపాడు విలేజ్కి వచ్చాను నేను. చింతలవల్లి గోకులంపాడు క్లస్టర్. ఇక్కడ విఆర్ఓ ఏమీ లేదు, ఏదో నోషనల్లో ఉంది కాబట్టి మేమేం చెయ్యం. అంటే వేర్ దిస్ పీపుల్ హ్యావ్ టు గో వీ డోంట్ అండర్స్టాండ్. వాళ్ళు పంపించాలి కదా, వీళ్ళు పంపించాలి కదా. ద ప్రపోజల్ ఇస్ టు బి మూవ్డ్ బై ది విఆర్ఓ కదా. రావాలి కదా విఆర్ఓ. అసలు మీకు అసలు ఒక రాష్ట్రం అంతా ఆపేశారని చెప్పేసి అప్లికేషన్ తీసుకుపోతే ఈ సెయింగ్ దట్ టు మీ. మాడితే రాష్ట్రం అంతా అసలు నోషనల్ టు రెగ్యులర్ తర్వాత ఇతరులు అనేది లేదండి, చేయలేమండి అని అంటున్నారు. ఎవరైనా నువ్వు ప్రపోజల్ పంపిస్తే కలెక్టర్ గారు కొద్దిగా చేయండి. ఇతను ఏంటంటే పక్కనే విలేజ్, సో ఆ విలేజ్లో ఉంటాడు. ఈజ్ నాట్ అవైలబుల్ టు ది లోకల్ పీపుల్. కొద్దిగా చూడండి. గోకులంపాడు చింతలవల్లి. థ్యాంక్ యూ. హలో, నువ్వు ప్రపోజల్ పెట్టుకోకుండా ఇక గవర్నమెంట్ చెప్పిందేమో అది ప్రపోజల్ తీసుకోవద్దని. నేను అడిగేది ఒకటే చెప్పు. నువ్వు సెప్టెంబర్లో జూన్లో చెప్పొద్దు. గవర్నమెంట్ ఏమన్నా మీకు సర్క్యులర్ ఇచ్చి నోషనల్ టు రెగ్యులర్ చెయ్యొద్దు అని చెప్పేసి ఏమన్నా ఉత్తర్వులు ఇచ్చిందా? నీకు అప్రూవ్ కాకపోతే నీకెందుకయ్యా? నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి కదా. నీ దగ్గర నుంచి వెళ్ళిపోతే ఎంఆర్ఓ ఇస్తుంది, లేకపోతే ఎంఆర్ఓ మీద చెప్తాను. అప్పుడు ఎంఆర్ఓ చేస్తలేదని, ఎంఆర్ఓ చేయకపోతే ఎంఆర్ఓ నుంచి వెళ్ళిపోతే సబ్ కలెక్టర్ మీద చెప్తాను. నీకెందుకు? నువ్వు ఈ లెవెల్లో ఆపుతాను. నువ్వేవాడు అసలు ఎక్కడ? ఇప్పుడు ఇవన్నీ అయ్యా అంటున్నావు కదా, నువ్వే అన్నావు కదా ఇది నోషనల్లో ఉంది సార్ అని చెప్పేసి. ఏం చూసి నువ్వు నోషనల్ ఉందన్నావు? నేను పిల్లి రాము సంగతి చెప్పాను నేను. సరే సార్ రేపు పొద్దున వచ్చి చూస్తానని చెప్పుకోకుండా నేను జనరల్గా నోషనల్ టు రెగ్యులర్ అసలు చేస్తలేదని అన్నావు. నోషనల్లో ఉందని నీకు ఎట్లా తెలిసి కాటన్ బాడీలో కూర్చుని? సో వీళ్ళు వచ్చినా కూడా అదే సమాధానం చెప్పేసి చేస్తలేదని చెప్పి గవర్నమెంట్ మీద తోసిపాడు అంతే కదా. పిల్లి రామోది నోషనల్లో ఉందా? నోషనల్ ప్రపోజల్ పంపించావా? నీకు షోకాజ్ నోటీస్ ఇస్తుంది కరెక్ట్, అప్పుడు సమాధానం చెప్పింది. కానీ నీకు ఎక్కడ కూడా ఆపమని చెప్పలా. నువ్వు తీసుకుని నోషనల్ ఖాతాలో ఉంటే ఎంఆర్ఓ లాగిన్కి పంపించు. ఎంఆర్ఓ సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్కి అధికారం ఉంది. ఏం చేయకోకుండా అసలు మీకు తెలుసా ఏం పని చేయొచ్చు ఏం పని చేయకూడదు? మీకు ఊరిని కలెక్షన్ ఒకటేనా మీరు చేసేది? ఇంకొకసారి ఇటువంటి కంప్లైంట్ వస్తే జాగ్రత్త.